విజయనగరం పట్టణంలో మెకానిక్ టెంపుల్ ఫంక్షన్ హాల్ నందు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే సమీక్ష జరిపినట్లు వైఎస్ షర్మిల గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజధాని స్టీల్ ప్లాంట్ మీద పోరాటం చేస్తే భగ్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో బల ప్రదర్శన యాత్ర చేస్తే ఆంక్షలు ఉండవా? ఆంక్షలన్నీ కాంగ్రెస్ పైనే విధిస్తారని ప్రశ్నించారు. మోదీకి జగన్ దత్తపుత్రుడు కావడంతో ఆయనపై ఆంక్షలు విధించడం లేదా అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా అధ్యక్షులు మురిపి విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం. కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా బలోపేతం చేసుకోవాలి, దానికి నాయకులు, కార్యకర్తలు ఇచ్చే సూచనలు, వాళ్ళ అభిప్రాయాలను లేక వాళ్ళకున్న ఇబ్బందులను ఇవన్నీ తెలుసుకోవడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరొకసారి విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ నా శుభాకాంక్షలు. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా. అభిమానులు ఇంకో ముఖ్య విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా? మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు. ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా? మరోవైపేమో జగన్మోహన్